కాస్ట్లీగా కనపడే ఈ భాగ్యనగరానికి ఇంజనీరింగ్ చేసి ఏదో పీకేద్దామని వచ్చిన లక్షల మందిలో నేనొకణ్ణి. అందమైన భామలు, కుట్టి చంపే దోమలు, ఇచ్చి పడేసే ప్రేమలు, ఔరా అనిపించే అధికారం, పాపం అనిపించే పేదరికం, మధ్య కొట్టుమిట్టాడే మధ్యతరగతి మమకారం నాకు జన్మనిచ్చింది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఉన్న దృఢ సంకల్పాన్ని కాస్త బద్దగాని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్న బాపతి మనది. మొహం చూపికుండా మాట్లాడుతున్నాడు వీడు ఎవడరా అని అనుకునే లోపు నేనే మీ ముందుకు వచ్చేస్తాను. రే పడుకున్నావేంట్రా? లే లే సరిగా పడుకో. పట్టుకోమంటే గిల్లుతావేంట్రా? ఇందుకే నాకు ఆడపిల్లలన్నా చిన్నపిల్లలన్నా సుర్రుమని కాలుతుంది. ఏడుపుని ఆయుధంగా వాడుకొని అన్నీ ఫ్రీగా కొట్టేస్తాను. కానీ వీణ బతిమాలని వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. రే తమ్ముడు, డాడీకి కొంచెం 5 స్టార్ రేటింగ్ ఇమ్మని చెప్పరా. నీవు నన్ను కొట్టావని చెప్తా. పడుకున్నట్టు యాక్టింగ్ చేసావా? స్కూల్కిలే. అదండి సంగతి. నా పేరు సారథి. ఏమంటే ఆ పేరు పెట్టారో తెలియదు కానీ రథసారథిలా ర్యాపిడోలో జాయిన్ అయ్యా. పేరు బలం. అమ్మా మా నాన్న. హలో నాన్న. ఏరా ఎక్కడున్నావు? ఆఫీస్కి వచ్చాను నాన్న. ఏంటి ఆఫీసులో ఉన్నావా? సాటర్డే సాఫ్ట్వేర్ ఆఫీస్ ఏంట్రా? అంటే అది భయ్యా భయ్య కొంచెం మెలిగమాట ప్లీజ్. అంటే నాన్న అది ఎక్స్ట్రా వర్క్ ఉందంటే ఆఫీస్కి వచ్చాను నాన్న. ఎక్స్ట్రా వర్క్ లేనా? శాలరీ భయ్య పెంచుతారు నాన్న. ఒక 2 monthsలో పెంచుతారు. సరే నాన్న, నేను రాత్రి ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. ఓకేనా? సరే సరే బాయ్. రండి భయ్యా, ఇలా సాఫ్ట్వేర్ జాబ్ అని అబద్ధం చెప్పే బదులు ఏదో కోర్స్ చేసి నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు కదా. వచ్చిన వైరస్కి దొరకని వ్యాక్సిన్కి ఈ లాక్డౌన్ ఆయుధంగా మారినట్టు నేను కన్న కలలకి ఇక్కడున్న పరిస్థితులకి ఈ అబద్ధమే నాకు ఒక ఔషధంలా కనిపించింది. అయినా ఇది కేవలం వాళ్ళ హ్యాపీనెస్ కోసం. అక్కడేనా? ఎంతైంది భయ్యా? 1 or 2 అన్నా. అన్నా 2 rupees. చేంజ్ లేదు భయ్యా. పర్లేదన్నా, నా దగ్గర ఉంది, ఇవ్వండి. ఇలా వచ్చిన డబ్బులతోటే కోచింగ్ ఫీజు కట్టుకోవాలన్నా, ఏమనుకోకు. ఉంటా. భలే హుషారుగా ఉన్నావయ్యా. ఆ యాసది చూస్తుంటే కృష్ణానది తీరం వాళ్ళ ఉన్నావు. లా కాదు బాబాయ్, అదే ఇప్పుడు మంగళగిరి పక్కన తాడేపల్లి ఉందా, అక్కడ రాజయ్య గారు మనవడు అని అంటే ఎవరన్నా చెప్తారు. ఏంటి తోట రాజయ్య గారి అబ్బాయి, తోట త్రిమూర్తులు గారి భార్య, తోట రాజేశ్వరి గారి అబ్బాయివా నువ్వు? అమ్మ బాబాయ్, ఈ ముసలాడు మా ఫ్యామిలీ పేర్లన్నీ చెప్పేస్తున్నాడే, ఎలాగిప్పుడు? అచ్చిచ్చిచ్చి కాదు బాబాయ్, ఇప్పుడు తాడేపల్లి పక్కన ముల్లపాడను ఉందా, అందులో పిసినార్ రాజయ్య గారు మనవాణ్ణి. అదే కదా తోటోళ్ళ అబ్బాయి ఏమో అనుకున్నా. ఆడికేంటి దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఉద్యోగం? అవునా బాబాయ్? నీ పేరు? సార్ రాజేష్, ముల్లపాడు రాజేష్. సరేనయ్యా. అమ్మో జస్ట్ మిస్.
నా పేరు చిత్ర. అయితే చిత్ర అని పిలు, లేదంటే మేడం అని పిలు. నీ ఇష్టానికి వసే గీసే అన్నావంటే కుర్చీ మడత పెట్టి మేడలు ఇరిగిపోతాయి. రాడు. ఓ వాడు మేడం అనే పిలిచాడే. తాగు. చౌ. ఒక అమ్మాయి బ్యాక్ టు బ్యాక్ 4 షాట్లు వేసిందంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అమ్మాయి హ్యాపీగా అయినా అయి ఉండాలి, లేదా డిప్రెషన్లో అయినా ఉండాలి. ఇంత క్యూట్గా హాట్గా ఉన్న అమ్మాయికి డిప్రెషన్ ఏంటా అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ కరెక్టే. అమ్మాయిలు మ్యాక్సిమం వాళ్ళ ఫస్ట్ లవ్కి రైట్ పర్సన్ అనుకొని రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటారు. ఆ రాంగ్ పర్సన్ హ్యాండ్ ఇచ్చి వీళ్ళ లైఫ్ని రైట్ పొజిషన్లో నిలబెడతారు. నా లైఫ్లో ఆ రాంగ్ పర్సన్ ఒక లఫ్వుడ్ గాడు. I stayed awake just to hear you come in and heard the door at 2:45. Turn down the వాడెంత ఏదో లవ్ చేశాకే అర్థమైంది. అమ్మాయిలు హైట్గా వైట్గా ఉన్నాడని పడిపోతారు. వాళ్ళేమో గుండెల మీద తన్ని కుక్క పెట్టి ఏడ్చేలా చేస్తారు. eyes in the back of my neck, peering out at the void that you left in this bed thinking. ఈ ర్యాపిడ్ గాడు మరీ సైకిల్లో తయారు. థ్యాంక్స్ భయ్య. భయ్య 5 స్టార్ రేటింగ్ కూడా మర్చిపోక. పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయింది. హలో, లొకేషన్లో ఉన్న పార్కింగ్ లాట్ పక్కన 1, 2, 3 మూడో మెట్టు మీద పడిపోయేలా ఉన్నా. కమ్ ఫాస్ట్. మేడం నేను ఆఫ్లైన్ అయ్యే టైంకి బుక్ అయింది. నేను క్యాన్సిల్ చేస్తున్నా, వేరేది బుక్ చేసుకోండి. ప్లీజ్ కమ్ అండ్ పిక్ మీ అప్. కుదరదు మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను మళ్ళీ దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. మా ఓనర్ గేట్ కూడా క్లోజ్ చేసేస్తాడు. I am drunk because of Ramesh and I am almost out. కావాలంటే నా ఫ్లాట్లో ఉండు. కమ్ ఫాస్ట్. మేడం మేడం అది కాదు. నువ్వు రమేష్ వాళ్ళ తాగు, బండ్ల గణేష్ వాళ్ళ తాగమ్మా, నాకెందుకు అని నిలదీద్దాం అనుకున్నాను. కాల్ కట్ చేసేసింది. మేడం మీరు అక్కడ ఉన్నారు, నేను వస్తున్నాను. హలో రావు గారు, నాకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. గేట్ ఓపెన్ చేసి పెట్టండి. సరే. ఎన్నోసార్లు లాస్ట్ రైట్స్ వదిలేసిన నేను సరే అని వెళ్ళడమా? మానవత్వంతో తాగాని అమ్మాయిని డ్రాప్ చేద్దామన్నా, ఫ్లాట్లో ఉండొచ్చని ఆఫర్ ఇచ్చిందన్నా, ఈ కన్ఫ్యూజన్తోనే తన దగ్గరికి వచ్చేసా. ചെക്കലടിക്കും മുമ്പേ തെയ്യം താരു, ചെമ്പട്ട് വീശും മുമ്പേ തെയ്യം താരു, ചെമ്പവും പാടത്ത് ചാത്തനും നീലിയും വെക്കം നടന്നേ തെയ്യം
మేడం మేడం మీరే కదా ర్యాపిడో బుక్ చేసింది. మేడం మిమ్మల్నే. నాకు కొంచెం మా ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ ఏంటి మేడం, మీరే కదా ర్యాపిడో బుక్ చేసింది. పదండి వెళ్దాం. అయ్యో జాగ్రత్త. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? మెల్లగా మేడం, మెల్లగా. మేడం ఓటీపీ మేడం. ఏదో ఫ్లోలో ఆడపిల్లలంటే సుర్రుమన కాలుతుందని అన్నాను, కానీ ఇంత ముద్దుగా ఉంటే కష్టమే. ఫస్ట్ టైం దగ్గర నుండి డైమండ్ని చూసిన ఫీలింగ్. ఫాస్ట్ ఫాస్ట్ గో. మేడం మేడం చిత్ర, నా పేరు చిత్ర. సారథి, నా పేరు సారథి. ఓ రమేష్ సారథి. నీ వేరే బాగుంది, రమేష్ ఒక్కలా ఉంది. థ్యాంక్స్ మేడం. రమేష్ ఎవరు మేడం? స్నేక్, వాడు నా ఎక్స్. హీఈస్ ఏ చీటర్. తెలుసా వాడు నీకు? అబ్బాయి తెలియదు మేడం. గుడ్ బాయ్. అంటే మేడం ఇప్పుడు మీరు సింగిలేనా? ఎస్, కానీ ఆ రమేష్ గారు తప్ప ఏ గొట్టంగాడినైనా లవ్ చేస్తా. సూపర్ మేడం, నేను కూడా సింగిలే. కానీ మేడం మీరు మాత్రం పిచ్చెక్కిస్తున్నారు, భలే ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. నువ్వు కూడా బాగానే ఉన్నావు. థ్యాంక్స్ మేడం. మొన్నే కొత్త హెయిర్ స్టైల్ చేయించా, ఇంతకుముందు ఇంకా బాగుండేది. అవునా? చూపి. లేదు, ఇదే బాగుంది. అయితే సరే మేడం, ఇదే స్టైల్ కంటిన్యూ చేస్తా. చేసుకో చేసుకో. కానీ మేడం అందమైన అమ్మాయిలు ఇంత బాగా మాట్లాడతారని ఇంతకుముందు ఎప్పుడు తెలియలేదు మేడం. ఎందుకంటే బేసిక్గా నేను మంచిదాన్ని కాబట్టి. మేడం మేడం మీ లొకేషన్ వచ్చింది. మేడం మీ లొకేషన్. నన్ను కాస్త మా ఇంట్లోకి డ్రాప్ చేస్తావా? మేడం 602. మేడం ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పండి మేడం. జాగ్రత్త. మేడం మేడం అది లిఫ్ట్ డోర్, ఇంటి డోర్ కాదు. పదండి.
మేడం మా వచ్చేసి ఇంటికి వచ్చేసాము. ఇది మా ఇల్లు. మా ఇల్లు. మేడం మేడం జాగ్రత్త మా మీ అమ్మ. మేడం మేడం జాగ్రత్త నెమ్మదిగా మేడం మేడం జాగ్రత్త నన్ను కొంచెం వాష్రూమ్ తీసుకెళ్తారా ప్లీజ్? అర్థమైంది అటు- ఈ రోజు అటు. ఏదో కొంప మునిగేలానే ఉంది పదండి అటు. జాగ్రత్త మ్మ్. చూసుకుంటూ నెమ్మదిగా అది అదిగోండి మీ ఇక్కడ. వాష్రూమ్ ఇంకా నేను బయలుదేరుతాను మేడం ఇక్కడే ఆపు ఆపు. అది మేడం జాగ్రత్త జారి పడ్డారంటే నడువులు జారిపోతాయి ఏ నేనేమైనా తాగొన్నానా పడిపోవడానికి? పడిపోయానా? లేదు మీరు తాగేసలేరు నేనే తాగేసి ఉన్నాను అది ఇప్పుడు నువ్వు తాగి డ్రైవ్ చేసావని నేను కంప్లైంట్ ఇస్తే ఇవ్వచ్చు మేడం రేపు పొద్దున్న హ్యాపీగా ఇవ్వచ్చు అబ్బా, ప్రస్తుతానికి లోపలికి వెళ్ళండి ఉమ్, ఉమ్, ఉమ్. అన్నయ్య అన్నయ్య నా కొంచెం అన్నయ్య రావడానికి అన్నయ్య లేట్ అవుతుంది అన్నయ్య మీరు తినేసి పడుకోండి ఏ అన్నయ్య ఏంటి ప్రాబ్లం? రైడ్స్ అవ్వలేదా? ఏం లేదురా లాస్ట్ నైట్కి ఒక అమ్మాయి బుక్ చేసుకుంది వాళ్ళ ఫ్లాట్లోనే ఉన్నా అన్నయ్య ఏంటోరా ఈ అమ్మాయిలు మనకన్నా ఎక్కువ తాగేస్తున్నారు అన్నయ్య తాగిన అమ్మాయి ఫ్లాట్ అదేందన్నయ్య నీ ఫేట్? రే మేడం అన్నయ్య అన్నయ్య మేడం 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 అందుకే చెప్పా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ, నేను కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. హెల్ప్ చేస్తావా? మీరు డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు వెళ్దాం పదండి ప్లీజ్. కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాను మేడం మీరు వెళ్ళి పడుకొని నేను వెళ్ళాలి ఉమ్. మేడం మన్మధుడు ఏరా అంటే వానదేవుడు ఎస్ బ్రో అన్నాడంట డ్రెస్ అలా ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ చేసే జిమ్నాస్టిక్స్ నేను వెళ్ళే టైంకి వర్షం పడటం వెళ్ళొద్దని సిగ్నల్స్ ఇవ్వటం వీటన్నిటి కాంబినేషన్లో స్పైసీ రెసిపీ ఏదో తయారవుతుంది ఉన్న మూడ్ స్వింగ్స్ అన్నీ ఒక్కసారిగా సర్జికల్ స్ట్రైక్ చేస్తుంటే నరాలన్నీ మూడో ప్రపంచ యుద్ధం వైపు మొగ్గు చూపుతున్నాయి సాయిదే